ఇది ఎవరు గొప్ప కాదండి, ఇది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్ప. రాహుల్ గాంధీ గారి కన్నా ముందు కవిత ఏమైనా మాట్లాడిందా బీసీల గురించి? రాహుల్ గాంధీ గారి కన్నా ముందు ఏమైనా తీర్మానం మాట్లాడిందా? కాబట్టి ఇది ఒక కాంగ్రెస్ పార్టీ బీసీలకు మనస్ఫూర్తిగా న్యాయం చేయాలనుకున్నది. అందుకే రాహుల్ గాంధీ గారు ఎప్పుడో భారత్ జోడో పాదయాత్ర నుంచి పార్లమెంట్ లోపల బయట ఇట్నా ఆబాదీ ఉత్నా హక్, మేమెంతో మాకంత వాటా అనేటువంటి వాదన వినిపించుకుంటూ వచ్చారు. ఆ వాదన వినిపించే క్రమంలో రాహుల్ గాంధీ గారిని బీజేపీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ఇద్దరు కూడా అనేక మార్లు ఆయన కించపరిచారు. రాహుల్ గాంధీ నీదే కులం, రాహుల్ గాంధీ నీదే మతం, కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన ఎట్లా చేస్తాం, అసలు నీ కులం చెప్పు, నీ మతం ఏందో చెప్పు అని చెప్పి అవమానపరిచారు. అయినా రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం చేయాలి, ఈ దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి అణగారిన బహుజన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి మాట మీద కట్టుబడి ఉండి వాళ్ళ కోసం మాట్లాడటం మొదలుపెట్టింది. అందుకే బీజేపీ ప్రభుత్వం కూడా మొదట ఈ విధంగా మాట్లాడి కులగణన వ్యతిరేకించిన బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క శక్తికి దెబ్బకు భయపడి ఒక మెట్టు దిగొచ్చి మేము కూడా జనగణనతో పాటు కులగణన చేస్తాం, జాతి గణనలో కులగణన చేస్తామని చెప్పి ముందుకు రావడం నిజంగా ప్రశంసించదగ్గ అంశం.